రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చారంటున్నారు. అయితే రాష్ట్రం పరిస్థితి పక్కన పెడితే ఏలూరు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా మీరు లబ్ధిదారులందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నారని మీరు చెప్పగలరా? మీరు ప్రజలను అడిగితే చెప్తారు. అర్హులు నా దగ్గర పార్టీలు పనికిరావు. నేను ఇందాక కూడా చెప్పాను, పార్టీకి 70% ఇస్తా ఏదైనా ప్రయారిటీ వచ్చేటప్పటికి. అర్హత కలిగినటువంటి వాళ్ళు నేరుగా నా కళ్ళతో చూసినటువంటి వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా ఇందాక కూడా నా ప్రాథమిక హక్కు వాళ్ళది. ఓటైనప్పుడు కూడా మళ్ళీ ఓటేసే విధంగా పనిచేయాలనేది నా బలమైన కోరిక. మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ప్రతి వార్డులో కూడా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు లేదా కార్యకర్తలే కూడా జాబితా తీసుకొస్తారు. వాళ్ళ ఏరియాలో ఎవరైతే తమ తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో పనిచేశారో ఏమనేది ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఎమ్మెల్యే గారు వెళ్ళి డైరెక్ట్గా డోర్ టు డోర్ వెళ్ళి ఎక్కడా కూడా లిస్టు తయారు చేస్తున్న దాఖలాలు. అయితే అక్కడి కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అమ్మ నీకు ఇల్లు లేదా, ఓకే నువ్వు మా పార్టీకి ఓటేసేదా నీకు ఇల్లు, అమ్మ నీకు పెన్షన్ లేదా మా పార్టీకి ఓటేసి ఇల్లు, నువ్వు మా పార్టీకి ఓటేలా నీకు ఇల్లు లేదు అనే జాబితా ఎవరైతే తీసుకొస్తున్నారో వాటిని మాత్రమే ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తున్నారు తప్పితే కొత్తగా ఏమీ చేయడం లేదు. అలాంటి కోవకు మీరు రారంటారా? నేను ఆ రకంగా చేయను. ఎందుకంటే నా ఆఫీస్ ఇప్పుడు ఉదయం 6 గంటలకు తెరిచి ఉంటుంది. నేనే స్వయంగా నా దగ్గర వచ్చినటువంటి వాళ్ళకి, ఎందుకంటే ఈ జన్మభూమి అనేది జరిగేది మిగతా ఎమ్మెల్యేలకి ఏదైనా ఈ 10 రోజులు 20 రోజులు అవ్వచ్చు, కానీ నాకు ప్రతిరోజు కూడా ఒక ఆదివారం తెస్తే ప్రతిరోజు ఒక జన్మభూమే. నేరుగా సమస్యలు వచ్చినటువంటి వాళ్ళు ఎంతో సమస్య దగ్గరికి నేను పోతా, వెళ్ళి స్వయంగా చూసుకొని ఒకవేళ అన్ని ప్రభుత్వం చేయాలంటే ప్రభుత్వం కూడా చేయలేదు. ఒకవేళ పీకల మీదకి వచ్చే పని వస్తే నా యొక్క సొంత నిధులతో మా నాన్నగారి పేరు మీద కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశా. దాని ద్వారానే ఆల్రెడీ ట్రస్ట్ ఏర్పాటు చేసి జూలై 12 మొన్న నా పుట్టినరోజున నేను ఓపెన్ చేసి, డిసెంబర్ కాలేదు పేద పిల్లలు చదువుకుంటానికి 18 లక్షల రూపాయలు ట్రస్ట్ ద్వారా ఇప్పటికే చెల్లించడం జరిగింది. ఇంకా కుటుంబేషలకు కానీ అనేక పనులకి, ఎందుకంటే ఇంతకుముందు సర్వీసెస్ చేసినప్పుడు మామూలు చేసుకుంటా పోయాను. మీరు అడిగితే ఇందాక అడిగారు బుజ్జిగారిని అంటే ఏంటని, ప్రజలను అడిగితే చెప్తారు బుజ్జిగారి చేతికి ఎముక ఉండదు అనేది. ఆ రకంగా డబ్బు మనం తీసుకుపోయేది కాదు, ప్రజలకు ఇస్తే ఉపయోగపడుతుంది, పేదవాళ్ళని పైకి తీసుకొస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో డబ్బుని నేను ఎప్పుడు కూడా లెక్కంటూ ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు మోడీ గారి పుణ్యం అంటే ఇప్పుడు డబ్బు కొరత ఏర్పడుతుంది, ఎవరికైనా ఇవ్వాలండి. మీకు కొరత ఏర్పడుతుంది అంటే ఎవరికైనా ఏర్పడుతుంది. బ్లాక్ ఏం లేదా? మీకు బ్లాక్ ఏమి ఉండదు, అసలు బయట లేదు, బ్లాక్ లేదు, ఏ కూడా బ్లాక్ లేకుండా ఎలా చేస్తారండి రాజకీయం? అంతే, మనకి ఎప్పటికప్పుడు ఈ అట్టు తీసి అట్టు వేయటం, అట్టు తీసి ఇటు వేయటం అయితే రాజకీయాలు నడిచిపోతుంది. ప్రతి ఒక్కరికి కూడా మీ తలుపు తెరిచే ఉంటుంది. సమస్య అన్నవారు ఎవరు మీ ముందుకు వచ్చినా కూడా వాళ్ళకి మేము సహాయం చేస్తాం, సంక్షేమ పథకాలని కూడా అందిస్తానంటున్నారు. మీరు సంక్షేమ పథకాలు అందించే క్రమంలో మీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా మన పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేయలేదు, మనం ఎందుకు వాళ్ళకి వాళ్ళని అడ్డుపడితే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏముంటుందంటారు? వాళ్ళ యొక్క సమస్య ఆరోగ్యం మీద ఇటువంటి వాటి మీద వస్తే మటుకు వాళ్ళకి నచ్చ చెప్పడం జరుగుతుంది, ఇది వ్యక్తిగతంగా మీరు పోకండి అని. ఎందుకంటే నా నైజాన్ని తెలిసి ఆల్మోస్ట్ వాళ్ళు నా పద్ధతులకు అందరూ కూడా వచ్చేసారు. కొన్ని విలేజెస్లోనే కొన్ని పంతాలు ఉంటున్నాయి. నాకు చాలా విలేజెస్ కొద్దిగా తక్కువ, విలేజెస్లోనే కొన్ని పంతాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా 5 మీరు ఎందాకన్నారు, ఎవరైతే అభివృద్ధి కాన్షియస్ ఉన్నారో వాళ్ళు ఇటుపక్క వచ్చేయండి అన్న. నేను 2 గెలిచా ఎంతమంది పంచాయతీలు. కార్పొరేషన్కి వచ్చేటప్పటికి 42 గెలిచా అవుట్ ఆఫ్ 50. ఈ పంచాయతీలు మిగతా 5 పంచాయతీ సర్పంచులు కూడా అభివృద్ధి విషయంలో వాళ్ళకంతటా వాళ్ళు వస్తే మరి తీసుకుంటం జరిగింది. తీసుకున్న తర్వాత అభివృద్ధిలో ఎక్కడా కూడా ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ, అటు ఓడిపోయినటువంటి అభ్యర్థి ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ 2 గుర్రాల మీద సాములు అంటే అయినప్పటికీ ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడ కార్యకర్తలందరూ కూడా న్యాయం చేసుకుంటూ ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేకుండా ముందు వరుసలో వెళ్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మొత్తం నియోజకవర్గ అభివృద్ధి మొత్తం కూడా మీ కనుసల్లల్లోనే జరుగుతుంది, కార్యకర్తలు నాయకులు అనేది లేకుండా మొత్తం మీ కనుసల్లల్లోనే జరుపుతున్నారంటారా? అంటే నాకు 25 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో నేను చేసినట్టు అనుభవం నాకు చాలా బాగా పనికొచ్చింది. ఏ ఒక్క డ్రైనేజ్ ఏ రకంగా ఉంటుంది, దాని డెడ్ ఎండ్ పాయింట్ ఏంటి. ఇంతకుముందు సిడిఎస్ నిధులతో 18 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు, మురికివాడల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అప్పుడు కూడా ఎక్కడెక్కడ డెడ్ ఎండ్ పాయింట్స్ కొన్ని ఐడెంటిఫై చేసాం కానీ ఫుల్ఫిల్ చేయలేకపోయాం. దాంతోపాటు ఏ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది, పట్టణానికి అవసరమైనటువంటి 200 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ యొక్క ఓల్డ్ టౌన్ని మీరు పోతే చెప్తారు. చాటపర్ రోడ్డు వెళ్ళే రోడ్ని 18 ఫీట్గా ఉన్న రోడ్ని 40 ఫీట్ వరకు విస్తీర్ణం చేయడం జరిగింది. సొంత భవనాలు, ఇటువంటి భవనాలు కూడా పగలగొట్టి, ఎవరైనా రాజకీయ నాయకులు సామాన్యంగా పగలగొట్టినప్పుడు పైనుంచి ఆర్డర్ వచ్చిందా, లేకపోతే మున్సిపల్ కమిషనర్ కొట్టాడు, లేకపోతే కలెక్టర్ గారు కొట్టాడు, నేనేం చేయను అంటారు. కానీ నేను స్వయంగా పోయి ఆ ప్రాంతంలో ప్రజలకు నచ్చచెప్పి
భవిష్యత్ తరానికి సంబంధించి ప్రజల గురించి నేనే ఈ చర్య, ఎందుకంటే ఎక్కడా జరగట్లేదు, ఏలూరులో జరుగుతున్న కారణం నేనే ఈ చర్య తీసుకున్నానని చెప్పి స్వయంగా వాళ్ళని ఒప్పించి మీ కష్టం నష్టం నా మీద వదిలేయండి అంటే ఎవరో కోర్టుకి వెళ్ళకుండా సహకరించారంటే దట్ ఈజ్ ఒక నమ్మకం బడేటి బుజ్జి అంటే. ఒకటి చెప్పండి, రాజకీయ వారసత్వాన్ని తీసుకున్న మీరు రాజకీయాల్లో ఒకవైపు రాణిస్తూనే మీ మేనమామ గారిని ఎస్వి రంగారావు గారి సినీ రాజకీయ వారసత్వాన్ని కూడా కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల కాలంలో మీ మేనల్లులతో కూడా కొన్ని సినిమాలు కూడా తీసినట్టు తెలిసింది. ఆ సినీ రంగ ప్రవేశాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారా, ఏమైనా బ్రేక్ పడిందంటారా? వాళ్ళకున్న యాంబిషన్ ప్రకారం మా మేనళ్ళు సినిమాలు యాడ్ చేస్తుంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం 2-3 సినిమాలు యాడ్ చేయడం జరిగింది. ఏదైనా రంగారావు గారుని యాడ్ చేయాలంటే నేను రంగారావు గారు జీవించారు పాత్రలో. ఆయన చాలా చిన్నగా ఇందాక చెప్పాను మీకు, జకర్తా అవార్డు వచ్చినటువంటి సినిమాలు కూడా ఆయన యాడ్ చేసింది 10 నిమిషాల క్యారెక్టరే. నేను బడేటి బుజ్జిని, తెలుగుదేశం పార్టీ ఏలూరు శాసనసభ్యుడిని. మీరు చూస్తుంది ఐ డ్రీమ్ మీడియాని.